మొదటి సినిమానే ఏకంగా 100 కోట్లు కొట్టేసింది. ఇంకేం టాలీవుడ్లో ఈ అమ్మడి స్పీడ్ మామూలుగా ఉండదనుకున్నారంతా. కానీ వరుస ఫ్లాప్స్తో పత్తా లేకుండా పోయింది. మరి కలిసి వస్తుందనుకున్న కాలీవుడ్ అయినా కెరీర్ని టర్న్ చేస్తుందా? ఉప్పెన మెగా కంపౌండ్ నుండి వైష్ణవ్ తేజ డెబ్యూ ఇచ్చిన సినిమా ఇది. వచ్చి రాగానే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది కూడా. ఇక డైరెక్టర్ బుచ్చిబాబుని చరణ్ దగ్గరికి చేర్చింది కూడా ఈ సినిమానే. కానీ వైష్ణవ్ కి జోడీ కట్టిన కృతి శెట్టికి మాత్రం ఈ సినిమా కలిసి రానట్టే కనిపిస్తోంది. ఉప్పెన తర్వాత చేసిన శ్యామ్ సింగరాయ్, బంగారాజు వంటి డీసెంట్ హిట్లు కొట్టడంతో కృతి ఇక కెరీర్ ని కేక పెట్టిస్తుందనుకున్నారంతా. కానీ మనం ఒకటనుకుంటే జరిగేది ఇంకోటి అన్నట్టుగా వరుసగా మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, వారియర్, కస్టడీ, మనమే ఇలా చేసిన ప్రతి సినిమా చేసినట్టే పోవడంతో టాప్ లీగ్ నుండి ఒక్కసారిగా సైడ్కి వెళ్ళిపోయింది. ఇంతటి ఫ్లాప్స్ లో కూడా కాస్త బెటర్ అంటే అది మలయాళంలో చేసిన ఏఆర్ఎం సినిమానే. అయితే టాలీవుడ్ ఆదరించకున్నా కాలీవుడ్ అక్కును చేర్చుకోవడంతో 3 సినిమాలు చేసింది. కానీ అవి ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి. కార్తీ వాదియర్ టీజర్ వదిలినా రిలీజ్ డేట్ చెప్పలేకపోతున్నారు మేకర్స్. ఇక లవ్ టుడేతో దూసుకొచ్చి డ్రాగన్ తో సక్సెస్ కొట్టిన ప్రదీప్ రంగనాథన్ తో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అని చేసింది. కానీ అది కూడా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా కనిపిస్తోంది. దీనికి నయన్ భర్త విఘ్నేష్ శివన్ మెగా ఫోన్ పట్టడం ఇక్కడ విశేషం. ఇక ఈ రెండు సంగతి ఇలా ఉంటే జయం రవితో చేసిన జీని కూడా వాయిదాలు పడుతూ కృతి శెట్టి లక్ ని గట్టిగానే టెస్ట్ చేస్తుంది. చూడాలి మరి కనీసం వస్తున్న ఈ మూడింటిలో ఏ 2 హిట్ కొట్టినా ఏంచక్కా కాలీవుడ్ లో పాగా వేసేయొచ్చు అని అనుకుంటున్న ఈ బేబమ్మ ఆశలు నెరవేరుతాయో లేదో. For more videos like this, subscribe Big TV channel.